హలో ఎవ్రీవన్. 2 బీహెచ్కే ఫ్లాట్‌కి ఇంటీరియర్ వర్క్ చేయడం జరిగిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసేసి మనకి బొల్లినేని భయాన్‌లో ఉంటుంది. సో, ముందుగా చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ ప్యానలింగ్ తర్వాత మనకి లోపల ఎంటర్ అయినాక ఎలా ఉంటుందో చూద్దాం. లోపల ఎంటర్ అవ్వంగానే అపోజిట్ సోఫా సెట్, దానికి రైట్ సైడ్‌న టీవీ యూనిట్ అండి. దీనికొచ్చేసి మనం వాడింది మార్బుల్ ఫినిష్ అండ్ వుడెన్ లామినేట్ వాడామండి. మార్బుల్ ఫినిష్‌లో మధ్య మధ్యలో గోల్డెన్ పట్టీలు వాడాము. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వుడెన్ ఫినిష్‌లో నేయడం జరిగింది. సో, రైట్ సైడ్ చూసుకుంటే మనకి బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాం. అలాగే ఓపెన్ షెల్ఫ్ ఇచ్చామండి. దాంట్లో ఏదన్నా బొమ్మలు అలాంటి ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఇదొచ్చేసి 75 ఇంచెస్ వరకు స్కోప్ ఉంటదండి టీవీ యూనిట్ మీద. అలాగే సైడ్ నుంచి చూసుకున్నట్టయితే వుడెన్ లోవర్స్ అనమాట. ఇవి టీవీ యూనిట్ మొత్తానికి కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే కింద చూసుకుంటే బేస్ ఇచ్చాం. బేస్ లోపల మనకి సెటర్ బాక్స్ సెట్టింగ్ అన్నీ పెట్టుకోవచ్చండి. అలాగే 4 డ్రాస్ అనేది ఇయటం జరిగింది. వాటికి వచ్చేసి వి షేప్ నాబ్స్ ఇచ్చాము. తర్వాత పూజా రూమ్ తీసుకున్నట్టయితే పూజా రూమ్‌కి పైన 2 షట్టర్లు ఇచ్చాము. కిందొచ్చేసి ఒక ప్రసాదం పెట్టుకునే ట్రే ఇచ్చాం. కిందట 2 డ్రార్లు, 1 డోర్ ఇచ్చాం. లోపల సైడ్ చూసుకున్నట్టయితే సీఎన్సీ కార్వింగ్ ఇచ్చామండి కంప్లీట్‌గా. ఓమ్ అనేది వస్తుంది, బెల్స్ వస్తుంది. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ తోటి ఇచ్చిందని బోత్ సైడ్ అని షెల్ఫ్లు ఇయటం జరిగింది. లోపల స్టెప్ ఇయటం జరిగింది. సో, ఓవరాల్‌గా పూజా రూమ్ అనేది మనకొచ్చేసి ఈ షేప్‌లో ఉంటుందండి. సో, ఇదొచ్చి సీఎన్సీ డిజైనింగ్ మోడ్‌లో చేసామండి. లోపలొచ్చి స్పాట్ లైట్లు అన్నీ ఇయటం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి చూసుకుంటే ఫోల్డబుల్ డైనింగ్ అండ్ క్రోకరీ యూనిట్ అండి. ఇదొచ్చేసేసరికి మనకి ఫుల్‌గా వుడెన్ ఫినిష్ ప్లస్ వైట్ కలర్ లామినేట్‌తో ఇచ్చామండి. హైలైటర్ వచ్చేసేసి మనకి మార్బుల్ ఫినిష్ ఇయటం జరిగింది. బోత్ సైడ్ అనేది మనకొచ్చేసేసి ప్రొఫైల్ లోపల ఐటమ్స్ అనేది హైలైట్ అవ్వడానికి ప్రొఫైల్ లైటింగ్ ఇయడం జరిగింది. సో, ఇది చూసుకున్నట్టయితే ఫోల్డబుల్ అంటే మనకి ఆహ్, ఓపెన్ అవుతది. డైనింగ్ కావాలన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చండి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఇన్‌సైడ్ కూడా ఎలా ఉంటదంటే ఇలా ఉంటదండి. మొత్తం ఓపెన్ చేసినాక ఇలా వస్తది. సో, ఇదొచ్చేసి 4 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటదండి. బోత్ సైడ్ 4 సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కిచెన్ చూసుకున్నట్టయితే స్కై బ్లూ అక్రాలిక్ ఫినిష్ అనేది ఇయటం జరిగింది. సో, లోపల మనకి ఎంటర్ అవ్వంగాల్నే బోత్ సైడ్ వచ్చేసి ఫుల్ ప్యాక్డ్ యూనిట్ ఇచ్చామండి. సో, పైన చూసుకున్నట్టయితే లాఫ్ట్ హ్యాండిల్లెస్ అండి. కంప్లీట్‌గా హ్యాండిల్లెస్ ఇచ్చాము. అలాగే ప్రొఫైల్ డోర్లు బ్లాక్ కలర్ టింటెడ్ ఇచ్చేయటం జరిగింది. కిందొచ్చేసి ప్లాట్‌ఫామ్ బ్లాక్ కలర్ జెడ్ బ్లాక్ వాడటం జరిగింది. సో, మనకిప్పుడు చూసుకున్నట్టయితే కంప్లీట్‌గా కిందొచ్చేసి విక్కర్ బాస్కెట్స్, అలాగే వాటి పక్కనొచ్చేసేసి టాండెమ్ బాస్కెట్స్ ఇచ్చాము. విక్కర్ బాస్కెట్స్ వచ్చేసి 2 ఇచ్చామండి. టాండెమ్ బాస్కెట్ ఒక సెట్టు, ఒక సైడ్ వచ్చేసేసరికి 3 ఇయటం జరిగింది. పర్టిక్యులర్‌గా చూసుకున్నట్టయితే ముందుగా మనకి విక్కర్ బాస్కెట్ 2 ఇచ్చాం, 8 ఇంచెస్ అండి. అలాగే దాని పక్కనొచ్చేసి టాండెమ్ బాస్కెట్ ఇచ్చాం. దాని పక్కనొచ్చేసి 3 స్టెప్‌లో వచ్చేసి 4, 6, 8 ఇంచెస్‌ది టాండెమ్ బాస్కెట్స్ అనేది ఇయటం జరిగింది. సో, ఫస్ట్ కట్లరీ, తర్వాత కప్ అండ్ సాస్, దాని తర్వాత వచ్చేసి 8 ఇంచెస్ తాళి ఇయటం జరిగిందండి. ఇదొచ్చేసి ఓవరాల్‌గా సైడ్ నుంచి వ్యూ అండి. కిచెన్‌లో మిడ్ స్టెప్ అండి. ఇదొచ్చేసి మనకి డోర్ అండ్ ప్రొఫైల్ ఇయటం జరిగింది. ఎల్ షేప్డ్ అండి. తర్వాత చిమ్నీ ఇచ్చాము. దాని పక్కన కూడా ఒక స్పేస్‌లో బాక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైలు, అలాగే ఆక్వాగార్డ్‌కి ప్రొవిజన్ అనేది ఇయటం జరిగింది. కంప్లీట్‌గా ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము. ఇది సెకండ్ స్టెప్ అండి ఓవరాల్‌గా కిచెన్ ఇది. మనం చెప్పుకోబోయేది ఎంబీఆర్ అండి. ఎంబీఆర్ డోర్ ఓపెన్ చేయగానే లోపల వ్యూ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఫైన్ సీలింగు కంప్లీట్‌గా మనం జిప్సమ్ బోర్డే వాడామండి. సో, బెడ్‌కి రైట్ సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్, అలాగే కబోర్డ్ యూనిట్ అండి. దీంట్లో వచ్చేసరికి మనం కంప్లీట్‌గా లామినేట్ ఫినిష్ అనేది ఇయటం జరిగిందండి. మధ్య మధ్యలో గ్రూయింగ్ చూసుకున్నట్టయితే ఈ గ్రూయింగ్‌కి ప్లస్ హైలైటర్ కోసం మనం అనేది గోల్డ్ కలర్ అక్రాలిక్ అనేది వాడటం జరిగింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకొచ్చేసి కబోర్డ్ ఈ విధంగా వస్తుందండి. దానికి రైట్ సైడ్‌న కర్వ్డ్ షేప్‌లో మిర్రర్ ఇయటం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సీబీఆర్ ఓపెన్ చేయగానే మనకి ఆపోజిట్ ఎక్సలెంట్ థీమ్ అండి. అరిస్టో డోర్స్ డిజిటల్ ప్రింట్ తోటి ఇయటం జరిగింది కస్టమర్ కోరిక మేరకు. ఇది ఓవరాల్‌గా చూసుకుంటే వైట్ కలర్ స్కై బ్లూ వాడామండి. థీమ్ కూడా కస్టమర్ ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఇచ్చి మాకు ఇది కావాలన్నాడు ప్రింట్‌తో చేసాము. దానికి 3Dలో ఇచ్చినట్టుగా అవుట్‌పుట్ వచ్చిందండి. దానికి రైట్ సైడ్ వచ్చేసి వర్క్ స్టేషన్ ఇచ్చాము. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మనకి సీబీఆర్‌లో వచ్చేసి ఇలా వస్తుందండి. సో, మనకి దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫోల్డబుల్ బెడ్ అండి. బోత్ సైడ్ స్టోరేజ్ వస్తుంది. ఇది ఫోల్డబుల్ బెడ్ వస్తుంది. మనకి యూజ్ ఉన్నప్పుడు
వాడుకొని క్లోజ్ చేసుకునే విధంగా గీయటం డిజైన్ చేసామండి దీన్ని. సో మనకు ఓపెన్ చేసుకున్న సైడ్న స్టోరేజ్ ఇలా వస్తుంది. తర్వాత బెడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. సో లోపల అనేది ఇలా స్పేస్ ఇవ్వటం జరిగింది. ఫైనల్గా మన వర్క్ అవుట్పుట్ ఎలాగుందో కస్టమర్ని అడిగి మనం తెలుసుకుందాం. హాయ్ అండి, దిస్ ఇస్ రాజా. సో ఫస్ట్ ఇనిషియల్గా ఎస్ఎం ఇంటీరియర్స్ని అప్రోచ్ అయ్యాను. ఎప్పుడంటే నాది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన టైంలో. సో అలాంగ్ విత్ ఎస్ఎం ఇంటీరియర్స్తో పాటు ఒక 3-4 వెండర్స్ కూడా అంతకుముందు నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ ఫస్ట్ వాసు గారితో ఇంటరాక్ట్ అయిన విధానం ఇదంతా బాగుంది. అండ్ అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన, ఏది ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అనేది. అండ్ నాకు కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఇంటీరియర్లో. సో దాన్ని బట్టి నాకు ఇలా కావాలి అని చెప్తే దాంతో పాటుగా యాడ్ ఆన్గా ఇవి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన ఇనిషియల్గా సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ విత్ ఇన్ ద టైం, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఆయన నాకు టైం ఇచ్చింది 90 డేస్. విత్ ఇన్ 90 డేస్ నాకు 60 to 70 డేస్ లోపే ఆయన మొత్తాన్ని కంప్లీట్ చేయగలిగారు ఇవన్నీ. సో అంటే అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో. ఆయన ఎడిషనల్గా నా దగ్గర ఏమైతే ఛార్జ్ చేయలేదు. అండ్ ఏదైతే ప్రామిస్ చేశారో మెటీరియల్ కానీ ఇది కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ ప్రతిరోజు నేనైతే వాచ్ చేసేవాడిని. ఇనీషియల్గా ప్రతిరోజు మెటీరియల్ అంతా ఇక్కడే వచ్చి వాళ్ళంతా డిజైన్ చేసేవారు. సో దట్ వాళ్ళ టీం అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉండి ఇవన్నీ చేస్తారు. హాయ్ అండి, దిస్ ఈస్ నిఖిల. రీసెంట్గా మేము బయాన్లో ఫ్లాట్ తీసుకున్నాం. దీనికోసం ఇంటీరియర్స్ ఎస్సీఎం ఇంటీరియర్స్ వాళ్ళని మేము కన్సల్ట్ చేసామండి. వాసు గారు మాకు ఈ ఇంటీరియర్స్ గురించి మాకు గైడ్ చేశారు. మేము చెప్పిన వాటికి అది వేసుకుంటే ఎట్లా ఉంటుంది, దానికి ఇంకొక రకంగా వేస్తే ఎలా ఉంటుంది అనేది అంతా మంచిగా గైడ్ చేశారు. ఇంకా మేము అన్న వాటికి ఉన్న వాటి బ్యాక్లాగ్స్ ఎలా ఉంటాయి, అది ఇంకొకలా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఆయన మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి. మేము అనుకున్న దానికంటే ఇంటీరియర్స్ చాలా అవుట్పుట్, మేము చేయించిన ఇంటీరియర్స్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. వీఆర్ హ్యాపీ విత్ దిస్ వన్. థ్యాంక్ యూ వాసు గారు.